ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది. భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు, కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి, శిక్షేస్తాను. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్ని తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్లి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద చేపల నాలుగు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభువు తప్పు చేస్తుండగా పట్టరమన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం. అదిగో చంకలో చేపలు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు, కక్షేకిం తవ, చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం. పుస్తకం పట్టుకొచ్చా. ఓహో, పుస్తకం పట్టుకొచ్చావా? కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్థసారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్యం, ఆ కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు. ఓహో, అంత గొప్పదే. గంధం కిం, మంచి వాసన కూడా వస్తుంది. ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు, ఘనరామరా. ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది. భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు, కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి, శిక్షేస్తాను. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్ని తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్లి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద చేపల నాలుగు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభువు తప్పు చేస్తుండగా పట్టరమన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం. అదిగో చంకలో చేపలు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు, కక్షేకిం తవ, చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం. పుస్తకం పట్టుకొచ్చా. ఓహో, పుస్తకం పట్టుకొచ్చావా? కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్థసారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్యం, ఆ కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు. ఓహో, అంత గొప్పదే. గంధం కిం, మంచి వాసన కూడా వస్తుంది. ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు, ఘనరామరా.